చూడండి స్టూడెంట్స్, మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 7 అనేది డిక్టేషన్ అనేది తీసుకోబోతున్నాం. మొదట కొంత స్పీడ్లో చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం ఈ తప్పులు, స్పెల్లింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం అనేది ఇదే వీడియోలో మీకు సెకండ్ టైం అనేది చెప్పడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఎక్సర్సైజెస్ అనేది చేయడం ద్వారా మీకు మంచి నాలెడ్జ్ అనేది మీకు గెయిన్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే మీకు పర్ఫెక్షన్ అనేది కూడా వస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి వర్డ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో రెడీగా ఉండండి, డిక్టేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్సర్సైజ్ నెంబర్ 7 స్టార్ట్. పే, పెయిడ్, బే, బెయిట్, టే, టేమ్, సే, ఎస్ఏ, ఎస్క్, ఎస్కేప్, లో, లోడ్, షో, షోడ్, ఫో, ఫోమ్, మే, మేక్, వే, వెయిడ్, ఎయిట్, ఎట్నా, నే, నేమ్, స్టాప్. స్టూడెంట్స్, ఇప్పుడు మీరు రాసినటువంటి ఏదైతే షార్ట్ హ్యాండ్ సింబల్స్ అయితే ఉన్నాయో వాటిని మీ దగ్గర ఉన్నటువంటి కీతో సరి చూసుకోండి. ఓకే, తప్పులు ఉన్న వాటిని మరలా కరెక్ట్ చేసుకొని వాటిని ఎలా రాయాలో ఓవెల్తో సహా చూసుకోండి. తర్వాత మనం రెండోసారి డిక్టేషన్ చెప్పినప్పుడు కొద్దిగా స్పీడ్గా అనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ వర్డ్స్ ఈ వీడియోని పాస్ చేసి మీరు ఏదైతే కీతో మీరు వెరిఫై చేసుకున్న తర్వాత సెకండ్ టైం డిక్టేషన్ అనేది స్పీడ్గా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని కూడా నెంబర్ ఆఫ్ టైం రాయడానికి ప్రయత్నం చేయండి. సో మరలా సెకండ్ టైం అనేది కూడా డిక్టేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. రెడీ. పే, పెయిడ్, బే, బెయిట్, టే, టేమ్, సే, ఎస్ఏ, ఎస్క్, ఎస్కేప్, లో, లోడ్, షో, షోడ్, ఫో, ఫోమ్, మే, మేక్, వే, వెయిడ్, ఎయిట్, ఎట్నా, నే, నేమ్, స్టాప్. స్టూడెంట్స్, ఇంకొద్దిగా స్పీడ్తో మరలా డిక్టేట్ చేయబోతున్నాను. ఇది కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం ద్వారా కూడా మీరు ఇందులో పర్ఫెక్షన్ అనేది సంపాదిస్తారు. సో మనం మరలా ఎక్సర్సైజ్ నెంబర్ 7 గురించి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. రెడీ, స్టార్ట్. పే, పెయిడ్, బే, బెయిట్, టే, టేమ్, సే, ఎస్ఏ, ఎస్క్, ఎస్కేప్, లో, లోడ్, షో, షోడ్, ఫో, ఫోమ్, మే,
మేక్, వే, weighed, ate, etna, nay, name, stop. స్టూడెంట్స్, ఇవి మీరు నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయండి. స్పెల్లింగ్స్ అలాగే స్ట్రోక్స్, వీలైతే వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు మంచి గ్రిప్ అనేది సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత వీడియోలో తర్వాత ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ నెంబర్ 9 అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ లోపల మీరు దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.